హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్‌లో నవ్వేస్తుందేంటి అనుకుంటున్నారా? ఈ వీడియో అలా అనిపిస్తుందనమాట. ఇంతకీ ఈ వంటకం మాకు హిట్టా? ఫట్టా? అనేది నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే కార్న్‌ని శుభ్రంగా మా వారు ఒలిచేసి ఉంచారు. అలాగే ఒక ఎంప్టీ బౌల్ తీసుకున్నాం. ఉప్పు, కారము, అలాగే కొంచెం మిరియాల పొడిని వేసుకున్నాము. అండ్ మిక్సింగ్ కోసం కర్న్ ఫ్లోర్‌ని తీసుకుంటున్నామన్నమాట. ఇందులో కొంచెం మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. బట్ ఆ టైంకి మాకు లేదు అందుకని తీసుకోలేదు. వీటన్నిటిని బాగా అంటే ఇవి పొడి ఇంగ్రీడియెంట్స్. రుచికి సరిపోను తీసుకోండి ఇవన్నీ. మీరెంత క్వాంటిటీలో కార్న్ తీసుకుంటారో అంత క్వాంటిటీలో తీసుకొని బాగా మిక్స్ చేసేసి ఉంచుకోండి. ఈలోపు కార్న్‌ని మేము ఇట్లా ఒలిచేసి ఉంచేసారు మా వారు. ఈరోజు వంటకం నేను చేయను మీరే చేసుకోండి అని చెప్పాననమాట. అందుకని ఆయనే ఒలుచుకొని ప మిక్స్ ఈ పౌడర్‌లు కూడా అన్నీ ఆయనే మిక్స్ చేసి పక్కన పెట్టారు. మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇలాగా పచ్చి స్వీట్ కార్న్‌ని ఈ పౌడర్‌లో మిక్స్ చేసేసామండి. ఇది బ్లండర్ మిస్టేక్ అని చెప్పాలి. ఆహ్, మీరేం చేస్తారంటే ముందుగానే స్వీట్ కార్న్‌ని ఒకసారి ఉడకపెట్టుకోండి. కొంచెం సేపు ఉడకపెట్టుకొని మిక్స్ చేసుకుంటే ఈ వంటకం సూపర్‌గా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ తీసుకొచ్చి ఈ పౌడర్‌లో వేసేసి మేము కలర్ కోసం కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలిపారనమాట. ఈయన కలర్ కనిపించట్లేదు నాకు వైట్ వైట్‌గా ఉన్నాయి అనేసి ఇట్లా రెడ్ చిల్లీ పౌడర్ వేశారు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కారం ఉండదు. ఓన్లీ కలరే ఉంటుంది కదా! వేశారనమాట. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని వీటిని మంచి మిక్స్చర్ లాగా కలుపుకొని స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని వీటిని పకోడీలాగా వేసుకోవడమేనండి. ఇక్కడే జరిగింది. అసలు తిరకాసు. నేను వేయనని చెప్పాను కదా! మా వారే వేసుకుంటున్నారు. స్టవ్ మీద ఆయిల్ బాగా వేడెక్కింది. ఇంకా సరే పకోడీలాగా వేసేయండి అనేసి నేను వీడియో తీసుకుంటున్నాననమాట. ఈలోపు అవి టప టప అని పేలినియండి. అంతే మా వారు దెబ్బకు దడుచుకున్నారు. ఇంక నేను వద్దులేండి బాబు మీరొద్దులే నేనే వేస్తాను. మీరు పక్కకెళ్ళిపోండి అనేసి నేను వచ్చి వేశాను. వీటిని ఆయిల్‌లో వేసిన వెంటనే అసల కదిలించుకోకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు తీసి కొంచెం కదిలించుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని, కొంచెం నేనైతే ఆమ్చూర్ పౌడర్ కలిపాను. కొంచెం పులుపులుగా ఉంటాయనేసి. కానీ బానే ఉన్నాయి తినటానికి. కానీ కార్న్‌ని ఉడకపెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ ఇదేం రెసిపీ అంటారు? మీకేమన్నా అర్థమైతే చెప్పండి. మేమైతే వీటిని మా వారు, మా పాప కలిపి మామూలుగా అయితే ఇవి క్రిస్పీ కార్న్. కానీ మా వాళ్ళు ఏదో పేరు పెట్టారండి. ఆ పేరు కనుక్కొని నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పటికైతే ఇదేనండి వీడియో. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఎలా ఉందనేది మాత్రం నాకు చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.